హాయ్ హలో అందరికీ. సో మన ఎస్డి అడ్వెంచర్కి అయితే రీసెంట్గా ఫాగ్ ల్యాంప్స్ ఇన్స్టాల్ చేశాను. సో అవి ఎక్కడ చేశాను ఏందన్నది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో నేనైతే ఇక్కడ చేశాను. సో ఇది 3 LED ఫాగ్ ల్యాంప్స్ అన్నమాట. సో చూసుకోవచ్చు మీరు. సో దీనికి ఎల్ క్లాంప్ వేసి ఇక్కడ ఫిట్ చేశాను. ఫస్ట్ నాకు ఇక్కడ ఫిట్ చేసి ఉండే నేను దీనికి ఫిట్ చేశాను. సో త్రో బాగలేదని చెప్పేసి నేను ఇక్కడ ఫిట్ చేశాను. సో ఇదైతే మోటోజీనియస్ వాళ్ళది. సో మీరు బ్రాండింగ్ చూసుకోవచ్చు. మోటోజీనియస్ వాళ్ళది ఇది 3 LED ఫాగ్ ల్యాంప్స్ అన్నమాట. సో దీని వైరింగ్ కనెక్షన్ కూడా నేను చెప్తాను మీకు ఇప్పుడు. సో దీనికి మనకైతే 3 వైర్స్ వస్తాయి అన్నమాట. సో లైట్ 3 వైర్స్ వస్తాయి. సో ఇది 3 in 1 స్విచ్ అన్నమాట ఇది. సో మనకి 3 వైర్స్ వస్తాయి. బ్లాక్, ఎల్లో, రెడ్ వైర్ వస్తుంది. సో ఈ కనెక్షన్ ఎలా చేయాలంటే మీరు ఎల్లో 2 లైట్స్ ఎల్లో ఒక దగ్గర జాయిన్ చేయండి. సో రెడ్ కలర్ సేమ్ అలా జాయిన్ చేయండి. సో దీనికి ఏదైతే లైట్స్కి వచ్చిన బ్లాక్ వైర్ ఉందో అది ఇక్కడ గ్రౌండ్కి ఇచ్చేసేయండి ఎత్తుకి. సో స్విచ్ నుంచి మనకి 2 లైట్స్ వస్తాయి అన్నమాట. నేను పవర్ కేబుల్ అనేది ఇక్కడ వైర్ కట్ చేయకుండా ఈ స్విచ్ కోసం వైర్ని బ్రేక్ లైట్ కనెక్షన్కి ఇచ్చాను అనమాట. ఇక్కడ ప్రతి బండికి బ్రేక్ స్విచ్ అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లో పాజిటివ్ వైర్ ఏదో చూసుకొని దానికి రెడ్ వైర్ ఇచ్చేసేయండి. సో మిగతాది ఒకటి బ్లాక్ అండ్ వైట్ వచ్చింది స్విచ్ నుంచి, ఒకటేమో బ్లాక్ వచ్చింది. సో బ్లాక్ అండ్ వైట్ అయితే మాత్రం నేను ఎల్లో వైర్కి ఇచ్చాను అది ఫాగ్ ల్యాంప్స్కి. సో ఈ బ్లాక్ వైర్ వచ్చేసి రెడ్ వైర్కి ఇచ్చాను. అది మనకి DRL అనమాట. సో వెరీ సింపుల్ కనెక్షన్, కూడా వెరీ సింపుల్ అండి. ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్లో కామెంట్ చేయండి, నేను డయాగ్రామ్ అనేది కూడా పెడతాను మీకు. సో థ్యాంక్ యూ క్లాస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అడ్వెంచర్ వీడియోస్ ముందు మీకు చాలా వస్తాయి. సో ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను.